రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అని యాప్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. శుక్రవారం మర్పల్లి మండలం పంచలింగల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించగా గ్రామానికి చెందిన 80 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకంపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నించిన ఆనంద్ బీఆర్ఎస్ హయాంలో 1,16,000 ఆర్థిక సాయం అందించాము అని, కాంగ్రెస్ అధికారంలో వస్తే తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది అని ఆరోపించారు. అదేవిధంగా రైతు బీమాను సైతం తొలగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, అధికారులు రాజకీయాలు చేయవద్దు అని, రాజకీయాలు మేము చూసుకుంటాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ బేగరి మహేందర్, మాజీ జెడ్పీటీసీ మధుకర్, మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే अरे अन्ना అందరం కూడా చప్పట్లతో స్వాగతం పలకాలని అందరితో మనం చేస్తా ఉన్నాం. మాజీ సహకార సంఘం డైరెక్టర్లు, మాజీ మార్కెట్ డైరెక్టర్లు, దయచేసి అందరూ కూడా వేదికపైకి రావాలని ఆహ్వానిస్తూ మన నేటి కార్యక్రమము మనందరికి తెలుసు. బాబర్ భాయ్
అలీం భాయ్ मोहित मौल साहब शेरू ఎమ్మెల్యే మెత్కానంద్ సార్ గారికి మన మండలం నుంచి వచ్చినటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ మాయకొచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ ఊళ్ళో వచ్చినటువంటి అందరికీ కూడా చిన్నలు పెద్దలు అందరికీ కూడా మాయకు ధన్యవాదాలు. ఇంకోటి మాకు ప్రజలు ఇక్కడ ఎసోటి తీర్పిచ్చారంటే మేము చెప్పకుండా నాయకులకు అందరికీ తెలిసి ఉండాలి. మేము ఒక మామూలు కార్యకర్తమే కానీ మా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినటువంటి మా గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ ముందు ధన్యవాదాలు. అయితే ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలల్లో ప్రతి దానిలో మేము 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్లోనే పనిచేసినాం. ఇప్పటికి కూడా ఇక్కడ డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు కూడా అది బీఆర్ఎస్ పార్టీయే. ఇంతకుముందు చేసిన సర్పంచులు చేసినవి కూడా బీఆర్ఎస్ పార్టీయే. అక్కడ వాళ్ళు అనుభవించినటువంటి పదవులు కూడా చిన్నవి పెద్దవి ఈ మండల కాడికి వెళ్ళి వస్తే డిస్టిక్ కాడికి వెళ్ళి మన చిన్న సర్పంచ్ కాడికి వెళ్ళి కూడా అనుభవించిన నాయకులు ఈరోజు పార్టీలోనే సంపాదించుకొని డెవలప్మెంట్ చేసుకొని ఈ పబ్లిక్ని అంతా మళ్ళీ ఆగం చేసి ఇట్లా సర్పంచ్లు ఇట్లా చేయాలి మీరు అట్లా చేయాలని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు మన విలేజ్ లోపల కూడా. అయినా కూడా భరించుకొని పబ్లిక్ అండదండాలతోటి నేను పంచలింగ గ్రామంలో అందరినీ కలుపుకొని పోదామనే ఉద్దేశంలో ఉన్నాం. కానీ అయినా కూడా ప్రతి దానిలో ఇబ్బందికరంగా పెడుతున్నారు. అది ప్రజలకు కూడా ఎరక మన మండల నాయకులకు కూడా ఎరక అందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు పంచలింగాల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు పూజలు శ్రీ ఆనంద్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు స్వాగతం తెలియపరుస్తూ ఈరోజు చాలా మంది సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చేసారు. కొంతమంది పేర్లు మైకులు ఆహ్వానించలేకపోయినా వాళ్ళందరూ క్షమించాలి. ఎందుకంటే పార్టీ మనది. మరి ముఖ్యంగా పంచలింగాల గ్రామం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటే నాయబని ఇంతకుముందు చెప్పారు. పార్టీ వారికి అన్ని ఇచ్చింది. 2 సార్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఇచ్చింది, పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింది, అనేక పదవులు ఇచ్చిండ్రు, పదవులు అనుభవించారు. ఇక 15 రోజులు ఎలక్షన్గా మన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయారు. అంటే కన్న తల్లికి ద్రోహం చేసేటువంటి పరిస్థితి వాళ్ళది. గతంలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో కూడా పదవులు అనుభవించరు, ఇళ్ళకు వచ్చి ఇళ్ళకు అనుభవించరు, మళ్ళీ అందులో కూడా పదవుల కోసం ప్రయత్నం చేస్తారు. దయచేసి మరి పంచలింగాల గ్రామ ప్రజలంటే పట్టున్నటువంటి వ్యక్తులు మరి మహేందర్ అన్నను ఎంతో కష్టపడి గెలిపించుకున్నారు. ఆయన కూడా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన సర్పంచ్, ఆయన ఏమనుకుంటేనే అది జరుగుతుంది. ఎవడెంత పెద్ద లీడర్ ఉన్నా ఏమున్నా ఫైనల్గా నిర్ణయం తీసుకునే సర్పంచ్ కాబట్టి ఆయన అందరూ కూడా మీరు సహకరించాలి. రాబోయేది ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి మెత్కానంద్ సార్ గారు తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు కాబట్టి అయినైన మిత్రులందరికీ మరి పాతోళ్ళు కొత్తోళ్ళు మండల పార్టీ నాయకత్వం గౌరవనీయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 3 సంవత్సరాలు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అంతకుముందు 10 సంవత్సరాలు మాన్యశ్రీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే ఈరోజు ఎట్లున్నామనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుభవిస్తున్నాం. మన బాధ అందరికీ తెలుసు. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది లోపల బాధపడుతున్నారు. కానీ అందరికీ తెలుసు వచ్చే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా 2028లో మళ్ళీ కేసీఆర్ గారు రాబోతున్నారు. వికారాబాద్లో డాక్టర్ ఆనందన్న గారు రాబోతున్నటువంటి విషయం ఎవరిని కదిలించినా కూడా అవతలున్న వాళ్ళకు కూడా తెలుసు. మీరే వస్తారన్న 2 ఏళ్ళు ఓపిక పడితే మీరే వస్తారని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత వ్యతిరేకత ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల వల్ల ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు సంతోషంగా లేరు అనే విషయాన్ని మనం రోజు చూస్తున్నాం. సోషల్ మీడియా కావచ్చు, టీవీ కావచ్చు, పేపర్ కావచ్చు, ఎక్కడ కదిలిచ్చినా ఎవరిని కదిలిచ్చినా బాధలు ఇబ్బందులు తప్ప ఏ వర్గం కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఇరకాటం. ఈరోజు ఇక్కడ నుండి మొదలు పెడితే ఎక్కడ కూడా వాళ్ళు రాజకీయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళకు అభివృద్ధి మీద లేదు. వాళ్ళకు కీచులాట మీద ఉన్నటువంటి పంచాయతీ
ఈ ప్రాంతాన్ని మంచి చేసుడు మీద లేదు. ఈరోజు మర్పల్లి మండలం పంచలింగాల్ గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన అందరి ఆరాధ్య దైవం మన డాక్టర్ మెత్కానందన్న మాజీ శాసనసభ్యులు మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు వారికి మర్పల్లి మండల నా తోటి సహచర సర్పంచులు మరియు నా తోటి మండల కార్యవర్గము మాజీ జెడ్పీటీసీ గారు వైస్ ఎంపీపీలు రైతు బంధు మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు అందరి తరపున మండల కార్యవర్గం మాజీ సభ్యులు అందరి తరపున కూడా పేరు పేరున సార్కు స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు పంచలింగాల్ గ్రామం అంటే మేము కూడా గత 2018 ఎలక్షన్లో సార్ ఎలక్షన్ అప్పుడు ఆ రోజు ఒక్కరు చేస్తే ఈరోజు 2000-3000 మెజార్టీ రాలేదు. ఆ రోజు సార్ ఎలక్షన్ పనిచేసి ఆ రోజు అందరం సమిష్టి కృషి చేస్తేనే ప్రతి గ్రామంలో సమిష్టి కృషి చేస్తేనే ఒక పేరు వచ్చింది. ఆ పేరును వాడుకొని ఆ తర్వాత పరిణామాలు అందరికి తెలుసు. సార్ను బ్లాక్మెయిల్ చేసి సార్ను ఇబ్బంది పెట్టి సార్ను మర్యాద ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యే అనే ఒక కనీస మర్యాద కూడా ఇవ్వకుండా నువ్వు తూలనాడుతూ మంది ముందల అవి మాట్లాడుతూ మా ముందల కూడా మమ్మల్ని కూడా డైవర్ట్ చేస్తూ ఒక డైవర్ట్ రాజకీయం చేసినావు. అంత దింపి మళ్ళా నీ చేతి కిందనే చేయాలనుకున్నావు. కానీ ఆ రోజు కొన్ని పరిణామాల తర్వాత మమ్మల్ని వాడుకున్నావు చాలా సందర్భాలల్లో. నువ్వు అది తీసుకొని రారా నీకు ఈ చాక్లెట్ ఇస్తా, అది ఆయన నోడగొట్టు నీకు ఇది ఇస్తా అన్నీ చెప్పిండు, అన్నీ చేసిండు. ఏ చాక్లెట్ లేదు, ఏ బిస్కెట్ లేదు. లాస్ట్ బిస్కెట్ వేసినాక ఏమైంది, ఒక సామాన్య కార్యకర్తను నేను మా అమ్మ సర్పంచ్ ఉండే సామాన్య కార్యకర్తను నన్ను చేరదీసి సార్ ఈరోజు మండల్లో కానీ జిల్లాలో కానీ నాకు ఈరోజు ఇంత గొప్ప స్థాయి కానీ పేరు కానీ వచ్చిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ మెత్కానందన్న పెట్టిన ఈరోజు రాజకీయ భిక్ష. కాబట్టి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ దృష్టిలో పడితే ఎటువంటి వ్యక్తినైనా సార్ ఏడికన్నా తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి దయచేసి సార్ విజయాని కోసం మనము 2028 ఎలక్షన్ల కోసం మనం గట్టిగా పనిచేయాలి. ఖచ్చితంగా సారే గెలుస్తాడు. ఇంకోరు కూడా ఈ సోషల్ మీడియాలో మన మండలంలో 2-3 ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు చాలా వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్, ఇన్ని రోజులు సార్ మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు మొత్తము వద్దు తమ్మి అనుకుంటూనే ఉన్నారు. మీరు వద్దు సార్, మీరు చూసుకో తమ్మి అని సార్. ఇక ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీకంటే ఎక్కువ రాజకీయం చేస్తాం, మీకంటే ఎక్కువ రౌడీజం కూడా చేయగలుగుతాం. కానీ మీరు జాగ్రత్త, 2 ఏళ్ళలో బిడ్డ మీ అందరికి 2 ఏళ్ళల్లో మీరు సప్పుడు దాకా 2 రూపాయలు సంపాదించుకోండి, దంద చేసుకొని. కానీ మీ స్థాయికి మించి మాట్లాడినారనుకో 2 ఏళ్ళ తర్వాత ఈ మర్పల్లి మండల శివార్లో కూడా కనిపించారు బిడ్డ. మీకు ఈరోజు మర్పల్లి మండల తరఫున మీకు చాలా గట్టిగా మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు సార్ ఏం చేసిండు, మీరు సార్ పక్కల చేరి 2-3 ఏళ్ళు దందా చేసుకొని బతికిండ్రు. మేము అది అంతకే ఉండండి. ఆ పైసలు తీసుకుపోయి ఏం చేశారు, కాంగ్రెస్ లో పెట్టి అందులో పెద్ద లీడర్లు లేక చెలామణి ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తారు బిడ్డ. మీరు కూడా వివిధ మండలాలలో గ్రామాలలో నాయకులకు కూడా ఒకటి చెప్తున్నా, ఈ లీడర్ వస్తే నాకేమవుతుందో, ఈ లీడర్ వస్తే నీత కెపాసిటీ ఉంటే ఏ లీడర్ నిన్ను ఏం చేయడు. నీకు ఏదైనా అరే నేను 100 ఓట్లు వేపియలేను అన్నప్పుడే నీకు పువ్వులవుతుంది. నీకు ఒకటే కొల్ల చెప్తున్నా, మనం లీడర్లం, మనకి ఎవరైనా రాని మన చేతి కింద మనకు తెలుసు, మన కిందనే పనిచేస్తారు. ఎందుకంటే సార్ గెలుపు ముఖ్యం, కేసీఆర్ సీఎం ముఖ్యం. కాబట్టి ఇంకా చేరికలు ఉంటాయి, ఇంకా ఉధృతమైతే ఎలక్షన్లు వస్తుంటాయి, ఇంకా ప్రతి విలేజ్లోకి వెళ్ళి వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు. సార్ని ఇబ్బంది పెట్టకండి, ఈయనొద్దు ఆయనొద్దు అందరు రాని. ఏమైతే నీ కెపాసిటీ ఇంపార్టెంట్. నువ్వు కరెక్ట్ ఉన్నావా, నువ్వు సార్కు లాయల్గా పనిచేస్తున్నావా, నీకు సార్ దగ్గర సార్ గుండెలో నీకు స్థానం ఉంటుంది. నువ్వు లాయల్గా లేవు, సార్ అరే నేను పనిచేస్తలేను అన్నప్పుడే నీకు బుగులవుతుంది. ఏమవుతుంది, ఆయన వస్తే సార్కి ఆయన ఎక్కువ చెబుతాడేమో. వద్దు, ఇవన్నీ అవసరమే లేదు. నువ్వు లాయల్గా పని చేయి, నీకు 100% నీకు స్థానం ఉంటుంది. ఎవరిని మనం వద్దనొద్దు, అందరిని చేర్చుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖాళీగానికే తయారున్నది. 100% మర్పల్లి మండలంలో
కాంగ్రెస్ పార్టీ కాలుగానికే సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఇసుంటి 2-3 అందులో ఖరాబ్ చేస్తున్నాయి, బురదనంతా జిట్లిస్తున్నాయి, వాళ్ళకు ఉండబుద్ధి అయితే లేదు. 100% మాకు రిపోర్ట్ ఉన్నది. రాబోయే 2 ఏళ్లలో 100% ప్రతి ఊర్లలో చేరికలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు పెద్ద పెద్ద తలకాయలు ఏం తీసుకోరు సారు. పెద్ద తలకాయలను తీసేసినాం ఒక 5-6 మందిని. వాళ్ళు వచ్చినా కూడా సార్ ఇంటికాడ మొత్తం పొరులు దండాలు పెట్టినా సార్ తీసుకోడు. మీరు యథార్థం ఉండండి. కానీ సామాన్య కార్యకర్తలు ఈ పెద్ద పెద్ద తలకాయలు చెప్తారు కదా, వాళ్ళ చెడుపు మాటలకి అక్కడిక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు. మనసుంటే వాళ్ళు కూడా, వాళ్ళని కూడా వద్దనొద్దు, వాళ్ళని తీసుకోవాలి. అందరిని తీసుకొని పార్టీని పటిష్టం చేయాలి. ఈరోజు మనం ఇప్పుడు కూడా మండల పార్టీ మేమందరం సమైక్యంగా పనిచేసి ఇక ముందు 3,000 కాదు 5,000 కాదు ఒక పెద్ద టార్గెట్ పెట్టుకొని పనిచేసి మేము పెద్ద మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్ మెక్కానందన నాయకత్వం, డాక్టర్ మెక్కానందన నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మీ పంచలింగాల్లో చూస్తుంటే ఇప్పుడే ఎలక్షన్కి ఇట్లా వచ్చిందా అన్నంత జోరుగా ఉన్నారు మీరైతే. రేపో మాపో ఎలక్షన్లు ఉంటే చూడు అట్లున్నారు. చాలా సంతోషం. పంచలింగాల గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు గ్రామ సర్పంచు మహేందర్ గారికి, అదేవిధంగా తోటి తమ్ముడు ఈయనకు అండదండలుగా ఉంటున్నటువంటి శంకర్ రెడ్డి గారికి, దాంతోపాటు ఇప్పుడే పార్టీలోకి జాయిన్ అయినటువంటి దాదాపు 80 మంది యువకులు, అందులో బాబర్ కావచ్చు, అలీం కావచ్చు, విజయ్ కావచ్చు, దేవదానం కావచ్చు, అంతకుముందే మన పార్టీలో ఉన్నటువంటి నరేష్, నరసింహులు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. దయచేసి మన్నించాలి ఇంకెవరైనా పేర్లు చెప్పకపోతే. మన మండల నాయకులు కూడా మొన్నటిదాకా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు, మొన్నటిదాకా జెడ్పీటీసీగా ఉన్నటువంటి తమ్ముడు మధు గారు, వైసీపీగా చేసిన మోహన్ రెడ్డి గారు, అట్లాగే రమేష్ అన్న, నాయబ్ గౌడ్ అన్న, సోయల్ గారు, యాదయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, తర్వాత అంజన్న గారు, మాధవ్ రెడ్డి గారు, సర్పంచ్ రాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు సర్పంచులు. ఇంకా రాములు గారు, ముక్తార్ గారు, ప్రవీణ్ గారు, ఇంకెవరైనా మర్చిపోతే దయచేసి మన్నించాలా. ఇక్కడ కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది పేర్లు చెప్పినా అన్యత భావించొద్దు. కేటీఆర్ గారు చెప్తుంటారు కదా, ఎవరి పేర్లు అని చెప్పకపోతే మనసులోనే తిట్టుకోండి అని. మీరు కూడా తిట్టుకుంటే మనసులో తిట్టుకోండి దయచేసి. అంతా మన కుటుంబం. ఒక మాటలు చెప్పాలంటే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైనా కానీ పార్టీలోకి చేరికలు ఉన్నాయంటే ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి ఉంటాయి. కానీ మీరు మొన్న చూసి ఉంటారు, కోట్పల్లి నుంచి కూడా ఒక సర్పంచు, బీరెల్కు సంబంధించినటువంటి సర్పంచు అధికార పక్షాన్ని వదిలేసి మన బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉండంగా కూడా మన బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇప్పుడు ఇక్కడ కూడా యువకులు 80 మంది మన పార్టీలో చేరుతున్నారంటే మన పార్టీ మీద ఎంత నమ్మకం ఉన్నదనే దానికి ఇది ఒక నిదర్శనం. యువకులు చాలామంది ఇప్పుడు చేరినటువంటి దాంట్లో 80 మంది యువకులు చేరితే దాంట్లో దాదాపు 99% మంది అందరూ కూడా యువకులే ఉన్నారు. మీ గ్రామం గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే యువకులు తలుసుకుంటే ఏదన్నా చేయగలుగుతారు. మనం చూసినాం మొన్న గత నెల లోపల ఢిల్లీలో ఏం జరిగిందో చూసినాం. మాకెవరు అడ్డు లేరు, అదుపు లేరు అని చెప్పి విర్రవీగినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచినటువంటిది జెంజీ. జెంజీ అనేటటువంటి పదం ఎక్కడ పోయినా కానీ చెవులలో మారు మ్రోగుతున్నది, జెంజీ జెంజీ అని. యువత తలుసుకుంటే ఎవరినైనా కానీ నేలకేసి కొడుతుంది అనేటటువంటిది ఢిల్లీ లోపల నిరూపించారు. అది కూడా అట్లాంటిదే నిరూపణ రేపు రాబోయేటటువంటి రోజు లోపల పంచలింగాల్లో జరగబోతుందని చెప్పి నేను విశ్వసిస్తాను. యువతను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు.
వెనుకటి కాలం లోపల తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటుండ్రి, కానీ ఈ రోజుల లోపల పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినే పరిస్థితి వచ్చింది. మీరు ఏమైనా చూడండి, మా ఇంట్లో అయినా అదే పరిస్థితి ఉంటుంది, మీ ఇంట్లో అయినా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే సోషల్ మీడియా. ఒక కార్యక్రమం జరిగింది అంటే మొత్తం ప్రపంచం మొత్తంలో ఒక్క నిమిషం లోపల మొత్తం ప్రపంచం తెలిసిపోతుంది. ఒక్క నిమిషంలో ఏం జరుగుతుంది అనేటటువంటి, ఎవరి చేతిలో చూసినా కానీ సెల్ ఫోన్ ఉంటుంది. ఇందాక తమ్ముడు శ్రీకాంత్ చెప్పినట్టు సోషల్ మీడియా లోపల కొంచెం అవతల పార్టీ వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఇప్పుడు చూసినాం. మొన్న నేను కాలేజీకి పోయినా, వికారాబాద్లో జూనియర్ కాలేజ్కి మీరు అందరు చూసి ఉంటాం. మార్కెట్కు పోయినా, అట్లాగే అక్కడ మొత్తం చాలామంది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడ్డాయంటే కలెక్టరేట్కి పోయినా. ఇవన్నీ మనమేమో ఫీల్డ్లో ఉండి మనం పని చేస్తుంటే ఇంట్లో బాత్రూంలో కూర్చొని మెసేజ్లు పెడుతున్నాడు అవతలోడు. పని శాత కాదు, ఫీల్డ్కి రారు, ఫీల్డ్కి వస్తలేరు. ఫీల్డ్కి వస్తే ప్రజలు ఎట్లా ఉంటుందో, మొన్నటికి మొన్న పాపం మంచి పేరుండే ఒకప్పుడు కోదండరామ్ గారి పరిస్థితి ఏమైందో మీరు చూసిండ్రా? మొన్న నిరుద్యోగులు ఎట్లా ఉరికిచ్చిండ్రో చూసిండ్రా? రేపు రాబోయేటటువంటి రోజుల లోపల కాంగ్రెస్ ప్రతి నాయకుడు పరిస్థితి గట్ల అవుతుంది. గ్రామాలలో తిరగాలంటే గోషు ఉంటే గోషు పడుకొని పని చేయడం, ప్యాంట్ ఉంటే ప్యాంట్ ఎక్కించుకొని ఉరికే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ వర్గం ఉంది సంతోషంగా? ఒక్క వర్గం చెప్పండి, ఈ ఫలానా వర్గం సంతోషంగా ఉంది అని చెప్పండి. వేరే రాష్ట్ర రాజకీయాలు పక్కకెడితే మన వికారాబాద్ నియోజకవర్గమే తీసుకుంటే, ఈడ ఇప్పుడు బంటారం మండలం, ఇది వికారాబాద్ నియోజకవర్గం అంటే గౌరవ స్పీకర్ గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం. జిల్లా తీసుకుంటేనేమో గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి జిల్లా. యూరియా దొరకదు. యూరియా దొరుకుతున్నదేనా? యూరియా ఉన్నదా? ఏనా? అందరు వ్యవసాయం చేసుకునేటోళ్ళే ఉన్నారు. ఇక్కడ షాపుల ముందల లైన్లు కనబడతాయి, లేకపోతే చెప్పులు కనబడతాయి అని చెప్పి షాపును బంద్ చేసి యాప్ను పెట్టిండి. షాపులు లేని యాప్లు ఎట్లా వస్తుంది? నాకు ఉత్తరమోకపోడా? షాపులు ఉంటేనే కదా యాప్లు వచ్చేది, అవునా కాదా? ముందు షాపులు ఉంటేనే నీకు యాప్లు అయినా దేంట్లో అయినా కానీ వస్తుంది. షాపులు లేకుండా నీవు యాప్ను పెడితే, యాప్ను ఎందుకు పెట్టిండ్రో తెలుసా? మన అన్నదమ్ములందరూ, మన వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యవసాయ సోదరులందరూ షాపు దగ్గర ఇలబడితే, లేకపోతే వాళ్ళకి ఎండ కొడుతున్నదని చెప్పి లైన్లో చెప్పులు పెడితే జనాలకి ఇది కనబడుతుంది, యూరియా లేదని బయటికి తెలుస్తుంది, మా ఇజ్జత్ పోతుంది. అందుకని చెప్పి యాప్ పెట్టిండ్రు. యాప్ తోటి ఎట్లున్నది నువ్వు చూడు, ఏ యాప్ చూసినా, ఏ షాపులో చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా నీళ్ళు. ఏదన్నా షాప్కి వచ్చిందంటే 10 నిమిషాలలో మాయం. ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు తెలుసా? ఇట్లా పైరవీలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోకి ఫోన్ చేసి, అరే నాకు 2 సంచులు కావాలి, మా శనికాడ వేసిపోయి, లేకపోతే మా ఇంటికాడ వేసిపోయి నీకు పైసలు ఇస్తా అంటే ఆటో వాడు తీసుకొచ్చి మన ఇంటికాడ వేస్తుండేనా లేదా? కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పరిస్థితి ఏమైంది? వేసుకొచ్చేటువంటి ఆటో పరిస్థితి కూడా ఆగమైపోయింది. మన పరిస్థితే కాదు, తీసుకొచ్చేటటువంటి ఆ ఆటోని పరిస్థితి కూడా ఆగమైపోయింది. యూరియా లేదు, ఆటో పరిస్థితి ఆగమైపోయింది. మరి ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మొన్నటికి మొన్న చూసిన బంటారం మండలం అంట, పరిగి అంట, యాలాల, పూడూర్ల నకిలీ డిఏపి అంట. నకిలీ డిఏపి వికారాబాద్ జిల్లాలో దొరుకుతుందంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా, గౌరవ స్పీకర్ గారి నియోజకవర్గం ఏం చేస్తున్నట్టు? డిఏపి నకిలీ అమ్ముతున్నారంటే మీరు ఏం పరిపాలన చేస్తున్నట్టు చెప్పండి? ఏం చేసిందంట? ఎవరిని పట్టుకున్నారంట? డీలర్ను పట్టుకున్నాడంట, తీసుకొచ్చేటువంటి ఎవరినో పట్టుకున్నాడంట. మరి తయారు చేస్తున్నది ఎక్కడ? ఉత్పత్తి అంతా చేసింది నకిలీదంతా ఎక్కడుంది? ఆ దొంగలను పట్టుకునికే మీకు శాతనైతే లేదా? ఇది చేయనికే శాతనైతే లేదా? వ్యవసాయదారులంతా కూడా నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నారు తెలుసా? ఇప్పుడు మీకు చాలా మందికి తెలియని విషయం ఇంకొకటి ఉన్నది. ఈ రోజుతోటి రైతు బీమా అనేటటువంటి పథకం ఉండే కదా, దానికి కట్టవలసినటువంటి ప్రీమియం ఈ రోజుతోటి అయిపోతుంది. వీళ్ళు రెన్యువల్ చేస్తలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం రెన్యువల్ చేస్తలేదు రైతు బీమాకు సంబంధించినటువంటిది. కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు బీమా, 1 గుంట భూమి ఉన్నా కానీ
ఒక గుంట భూమి ఉంటే కూడా ఏం కారణం చేత రైతు చనిపోయినా కానీ వాళ్ళ ఖాతా లోపల 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు పడుతుండేనా? ఇప్పుడు మనం ఎల్ఐసికి సంబంధించింది మనము సంవత్సరం ప్రీమియం కడితేనే మనకు ఏమన్నా కారణం చేత ఇదైతే మనకు డబ్బులు వస్తాయి. కానీ మన తరపున ఎవరు కడుతున్నారో తెలుసా? ఇన్ని రోజులు కేసీఆర్ గారు మన తరపు లోపల అందరికీ ఈ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి బీమాకు సంబంధించింది కేసీఆర్ గారు కట్టుకుంటూ వచ్చిండు రైతుల తరపున ప్రభుత్వం నుంచి. వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఈ రోజుతోటి ఆ బీమా ప్రీమియం అయిపోతే రెన్యువల్ చేస్తలేరు. మనం ఇందాక అశోక్ అన్న చెప్పిండు, నిన్న మొన్న మనం చూసినాం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కూడా ఆపేస్తుందట. ఇది బాగా వినాలి అందరు కూడా. మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెళ్ళకు మన బంధువుల ఇళ్ళల్లో మన దోస్తుల ఇళ్ళల్లో చాలా మందికి కళ్యాణ లక్ష్మి పథకాలు వచ్చి ఉంటాయి. కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వారైనా వచ్చేటట్టు చేసిండ్రు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఎట్లా స్టార్ట్ అయింది చాలా మందికి తెలియదు. ఇది బాగా వినాలా. కేసీఆర్ సారు ఉద్యమం చేసేటప్పుడు ఒక తండా పోతే ఆ తండా లోపల పెళ్లి పెట్టుకున్నటువంటి గుడిసె కాలిపోతే పిల్లకు పెళ్లి చేయాల్సినటువంటి డబ్బులు 50,000 కాలిపోతే గుడిసెతో పాటు కాలిపోతే ఆ తండ్రి ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడు చెల్లించినటువంటి అప్పటి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఎంత కష్టం ఉంటుంది పెళ్లి చేయాలంటే అమ్మాయిలకు అని చెప్పి ఆలోచన చేసి ముందు ఎస్సీ ఎస్టీలకు షురూ చేసింది ఈ పథకాన్ని. ఫస్ట్ అందరికి చేయలే, మరి ఎంత భారం పడుతుందో తెలియదు కదా. ఎస్సీ ఎస్టీలకు షురూ చేద్దామని చెప్పి 51,000 అమ్మాయి పెళ్ళి అయితే అమ్మాయి తల్లిదండ్రుల అకౌంట్లో ఎన్నికే షురూ చేసిండ్రు. తర్వాత ఆలోచన చేసిండ్రు, అరే ఎస్సీ ఎస్టీలో ఏంది బీసీలల్లా మైనారిటీలల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, అగ్రవర్ణాలలో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు ఎవరైనా కానీ వేద్దామని చెప్పి ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలను మైనారిటీలను అగ్రవర్ణాలలో ఉండేటటువంటి అంటే ఓసీలలో ఉండేటటువంటి పేదవాళ్ళకు కూడా ఆ పథకాన్ని అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. 51,000 నుంచి 75,000 చేసిండ్రు. 75,000 నుంచి 1,116,000 రూపాయలు చేసిండ్రు. కులం చూస్తలే, మతం చూస్తలే, పేదోడా కాదా. దీంతో ఇందాక అశోక్ అన్న చెప్పినట్టు ఒక 2 మంచి పనులు ఏం జరిగినాయి తెలుసా? చాలా మందికి తెలియదు. అమ్మాయి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు అప్పు అవుతుండే, ఆ అప్పు భారం తగ్గించిండు. పెళ్లి ఏదో చేయాలి కదా తిప్పలవాడని చెప్పి ఎప్పుడో ఒకసారి డబ్బున చేసేయాలి పెళ్లి అని చెప్పి 13 ఏళ్ళు 14 ఏళ్ళకు కూడా పెళ్లి అవుతుండే, బాల్య వివాహాలు అవుతుండే. వాళ్ళే ఒక పిల్ల సంకన పిల్లలు ఎత్తుకొని వస్తుంటుండే. మేము చాలా మందిని చూసినాం హాస్పిటల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ పథకంలో కేసీఆర్ గారు ఏం చేసిండంటే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండితేనే ఈ పథకం వర్తింపజేస్తాము, లేకపోతే వర్తించేటట్టు చెయ్యము అని చెప్పి గింత క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఏమైంది? బాల్య వివాహాలు తగ్గినాయి, తల్లిదండ్రుల మీద భారం తగ్గింది. నేను చాలా చోట్ల చూసిన, ఎంతో మందిని చూసినాం. ఒక్కొక్కసారి కాన్పు 3వ కాన్పు 4వ కాన్పు అవుతుంటే ఎన్నో కాన్పు అమ్మ మొత్తం 3, 4 ఇట్లా పోయికుంటూ పోతుంది. ఎందుకంటే అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు. ఇప్పటికి మన సమాజం ఒక దరిద్రమైనటువంటి ఒక భావనతో ఏమున్నదంటే అమ్మాయిలు అంటే తక్కువ అనేటటువంటి భావన ఉంది. అది మంచిది కాదు. అయితే అమ్మాయి ఉన్నదంటే ఎంతో మంది చాలా మంది రేపు పెళ్లి చేయాలంటే కష్టమవుతుందని చెప్పి కడుపులోనే చంపుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మనందరికీ చాలా మందికి మన వెనకటి కాలంలో చూసినాం. కానీ కేసీఆర్ సార్ ఎప్పుడైతే ఈ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండో, అరే మా బిడ్డ కూడా పెళ్లి చేయాలంటే మేనమామ లాగా కేసీఆర్ గారు ఉన్నారు అనేటటువంటి ఒక ధీమా వచ్చింది. అయితే 10 ఏళ్ళు మంచిగా నడుచుకుంటూ వచ్చింది కదా పథకం. మనం అంతా చేసినాక దీనికి ఏం కావాలి చెప్పు? పథకం వేయాలన్నా లేదంటే కులం చూసులేదు, మతం చూసులేదు, పేదోడా కాదా, తెల్ల రేషన్ కార్డు, మేజరా కాదా అమ్మాయి, దాన్ని సర్టిఫికెట్ పెడతారు కదా, ఎంత వయసు సర్టిఫికెట్, చదువుకున్న సర్టిఫికెట్ ఏదో ఒకటి పెడతారు. కరెక్ట్ ఇక్కడోళ్ళేనా కాదా, మన తెలంగాణలోనా కాదా, ఆధార్ కార్డు పెడతారు. ఇవన్నీ పెట్టిన తర్వాత మరి మ్యారేజ్ అయ్యింది కరెక్టేనా కాదనేది ఈ 3-4 సర్టిఫికెట్లు ఉంటే సారిపోతాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంట తెలుసా?
అప్లై చేసుకున్న వాళ్ళందరినీ చెక్ చేయాలా. అయితే గింత మంచి పథకం తీసుకొస్తే ఎవడో కేసేసిండంట. హైకోర్టులో కేసు ఏమని వేసిండు తెలుసా? గట్లెట్లా పెడతారు పథకం, దానికి చట్టబద్ధత లేదు, అది అనవసరంగా ప్రభుత్వ ధనాన్ని అంతా వృధా చేస్తున్నా అని చెప్పి ఎవడో కేసు వేస్తే కోర్టు గవర్నమెంట్ని పిలుస్తుంది కదా. గవర్నమెంట్ వాళ్ళని పిలిచి ఏమైంది అంటే, ఏమైందో దీనికి కారణాలు చెప్పంటే రేపు చెప్తాం, మాపు చెప్తాం, అట్లా 3 సార్లు 4 సార్లు పోస్ట్ పోన్ చేసినాక కూడా కౌంటర్ దాఖలు చేయాలి కదా. వాళ్ళు ఇప్పుడు ప్రజా ప్రయోజనాల పిల్ల అనేది, అది పిల్ల అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటటువంటిది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వాళ్ళు వేస్తే దానికి కాదు ఇది కరెక్టే, ఇది మంచిదే, వృధా పోతలేవు అని చెప్పి వీళ్ళు వేయాలి. సర్కారులకు నెల రోజులు టైం ఇచ్చినా కానీ లేకపోతే కోర్టు కోపం వచ్చి ఏమైంది తెలుసా? మీకు ఇంట్రెస్ట్ లేనట్టున్నది, దీనికి జవాబు చేయడానికి మీకు ఇంట్రెస్ట్ లేనట్టున్నది కాబట్టి మళ్ళీ ఈ పథకాన్ని ప్రస్తుతానికి ఆపేస్తున్నామని చెప్పి కోర్టు స్టే ఇచ్చేసి. అంటే ఇది ఎవరిది శాతకాంతనం అన్నట్టు. నాకు ఇంకో డౌట్ కూడా వస్తున్నది. ఏం డౌట్ వస్తున్నది తెలుసా? 10 ఏళ్ళు ఎవరు ఎటువంటి పోయి కేసు వేయలేరు ఎందుకు? ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాగానే కేసు వేస్తున్నారు ఎందుకు? దీన్ని కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వేయించి ఉంటారు కేసు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వేయించి మళ్ళీ 4 సార్లు వాయిదా పడితే కూడా దానికి ఆన్సర్ చేస్తలేడంటే ఏంది? ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఆ పథకం రావాలంటే కులం చూసులే, మతం చూసులే, పెళ్ళి అయింది కరెక్టేనా కాదా, మేజరా కాదా, తెలంగాణ అమ్మాయినా కాదా, ఆదాయం తక్కువనే ఉన్నదా, పేదోళ్ళైనా కాదా, గింతే చూస్తుడు కదా. ఇట్లా చెక్ చేయాలి ఇది కరెక్ట్ ఉన్నదో లేదా అని చెప్పి 9 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ఆపిపెట్టింది ఇవ్వకుండా రేవంత్ రెడ్డి. ఆపిపెట్టి ఈ సాకు చూపించేసి మొత్తానికి బంద్ చేయాలా. ఎందుకు అంటే అప్పుడు గప్పాలు కొట్టుకుంటూ వచ్చారు కదా, నరుక్కుంటూ వచ్చారు. ఏం చెప్పారు? అరే కేసీఆర్ అయితే ఖాళీ 1,00,000 రూపాయలే ఇస్తున్నాడమ్మా, నేను వస్తా చూడిగా, వచ్చిన తర్వాత మీకు తులం బంగారం ఇస్తా అన్నారు కదా. ఏమన్నా చెక్కు లేకపోతే ఆడవాళ్ళంతా ఖాళీ కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలు ఇస్తున్నాడు, నీ తులం బంగారం ఏది బిడ్డ అనే వరకు అది ఇది ఎక్కడికో తీసేటట్టున్నది. మొత్తానికే పథకం బంద్ చేస్తే బంగారం ఎవరు అమ్మరు అని చెప్పి కుట్ర లోపల భాగంగా ఇది చేస్తున్నాడు. ఇది సీరియస్ గా తీసుకోవాలి మనం అందరం, అవునా కాదా? గింత ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకొస్తున్నటువంటి పథకాలను బంద్ చేస్తున్నాడు. రైతు బీమా పథకానికి ఇవాళతో అయిపోతున్నది, ఇప్పటి వరకు ప్రీమియం కట్టలేదు. రేపటి నుంచి ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రావు, బంద్ అవుతుంది. ఊరుకుందామా మనం? ఊరుకుందామా? ఇది కులాల గురించి కాదు, మతాల గురించి కాదు, పార్టీల గురించి కూడా కాదు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. బీజేపీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. దీనికి కుల మతాలు పార్టీలు ఏం లేవు. కాబట్టి మీ అందరిని నేను కోరుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ నిలదీయాలా. బిడ్డ మీరు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఎట్లా ఆపేస్తారు, రైతు బీమా 5 లక్షల పథకాన్ని ఎట్లా ఆపేస్తారని చెప్పి మీరు అందరూ నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం అందరం కూడా మరపల్లి రోడ్ మీదకి పోయి ధర్నా చేద్దాం. ఎట్లా పని చేస్తారు చెప్పు? మీ అయ్యే జాగిరా కేసీఆర్ గారు పెట్టింది మంచి ఉద్దేశంతో పెట్టిండ్రు, కరెక్టనే కాదా? కళ్యాణ లక్ష్మి బంద్ అవుతున్నది, 5 లక్షల రూపాయలు బంద్ అవుతున్నాయి అంటే రైతు బీమా కింద ఎంత ఘోరం చెప్పు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, ఒక్క పథకం కాదు, పెట్టిన పథకాలు లేవు. రేవంత్ రెడ్డి అనే దానికంటే కోతల రెడ్డి అంటే సరిపోతుంది. నాకు అన్ని ఓటేసి కోసేసుడే. రేవంత్ రెడ్డి కాదు, మొత్తం కోసుడే. నువ్వు ఇట్లా కోసుకుంటే పోతే జనాలు ఎప్పుడు కూడా నీకు కూడా కోసి కారం పెడతారు. ఏం చేస్తావు మరి? ఆనవాళ్ళు తీసేయాలంటే మంచి పథకాలు. కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ ఈ పథకాలను పనిచేసేది, అన్ని వర్గాలకు ఉపయోగపడేటటువంటి పథకాలను పనిచేసేది. కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తాడు, షాది ముబారక్ బంద్ చేస్తాడు, రైతు బీమా బంద్ చేస్తాడు, రైతు బంధు కూడా బంద్ చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ సార్ మంచిగా చెప్పాడు, విన్నామా? ఇండే కేసీఆర్ సార్ ఎంత మంచిగా చెప్పాడు అంటే, తప్పిదారికి ఇట్లా కాంగ్రెస్ కు మీరు ఓటు వేస్తే మనము మోసపోయినామంటే గోసపడతాము అని విండే. ఈయనేమన్నా తెలుసా? అప్పుడు రేవంత్ రెడ్డి గల్లు కేసీఆర్ అంటున్నారంటున్నా, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధు బంద్ చేస్తామంటున్నారంట. ఎందుకు బంద్ చేస్తామయ్యా? మేమేం దివానగాళ్ళమా? మాకేం ధమాకు లేదా అన్నాడు. ఎవరు ఇప్పుడు దివానగాడు? ఎవరు దివానా? ఎవరు ధమాక్? ఎవరికి లేదు.
దివానా గాడేవాడు, దమాకేవనికి లేదు. నువ్వు దమాకు ఉండే మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి? రైతు బంధు పైసలు ఎన్నిసార్లు ఎగ్గొట్టి ఒక్కసారి అన్న కరెక్ట్ ఇచ్చిందా? కేసీఆర్ సార్ 2 పంటలకి ఇస్తానంటే ఈ మూడోడు 2 పంటలకి ఇస్తున్నాడు, 3వ పంటకి ఎవరు ఇస్తున్నాడు అడిగిండు. మొదటికే మోసం చేసిండు. 3వ పంటకి ఇస్తానటువంటి మొదటికే మోసం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. కేసీఆర్ సార్ చెప్పినటువంటి పథకాలు మనం చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. రేవంత్ రెడ్డి తీసేసినటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతే కూడా ఒక రోజు పడుతుంది. అట్లున్నది రేవంత్ రెడ్డి పాలన. ఇక ఇక్కడ వికారాబాద్లో ఎంతమంది అభివృద్ధి జరుగుతుందో మన వాళ్ళందరూ చూసే. నేను కూడా చెప్తే విన్నారా మీరు? నేను ఏం చెప్పినా తెలుసా? మంచిగా చెప్పిన. నేను గీన్నే పుట్టినా, గీన్నే చదువుకున్నా, గీన్నే పెరిగినా, పుట్టుక ఈయన్నే, సావు ఈయన్నే అని చెప్పిన. అవతల నువ్వు పుట్టింది ఈడ కాదు, ఉండేది ఈడ కాదు. నేను గెలిచిన గీన్నే, ఓడిన గీన్నే అని చెప్పిన. అవతలకి ఇట్లా ఓటేస్తే మళ్ళా వాళ్ళని కలవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని కలవాలంటే పొద్దున 5 గంటలకు లేచి బండి మాట్లాడుకొని, డీజిల్ ఓడించుకొని, లీడర్ను పట్టుకొని హైదరాబాద్ పోవాలా, పోయేటప్పుడు శివుడిగా టిఫిన్ చేపియాలా, ఆడ పోయి పానసారం పడాలా, కలిస్తే కలుస్తాడు, లేకుంటే లేదు, వచ్చేటప్పుడు మంది కూడా అక్కడ మందు వాగిపించుకొని రావాలని చెప్పిందా? పెళ్లి పత్రిక ఇవ్వాలంటే, లగ్గ పత్రిక ఇవ్వాలంటే ఇది జరుగుతుంది అని చెప్పినా జరుగుతున్నదా లేదా? కేసీఆర్ సార్ కూడా మంచిగా చెప్పే, వేయకండి కాంగ్రెస్ కు, నష్టపోతాము, మోసపోతాము అంటే ఇల్లేదు. నేను కూడా చెప్తే ఇక్కడ వికారాబాద్లో వేయకండి, మీరు పెళ్లి పత్రిక ఇవ్వాలంటే కూడా పట్నం పోవాల్సి వస్తుంది అంటే ఇవ్వకపోతే. ఇప్పుడు అదే జరుగుతున్నదా? ఇంకా భవిష్యత్తులో కూడా చాలా జరిగేటున్నాయి. తెలిసి వస్తుంది ఇప్పుడు జనాలకు కూడా. ఎందుకు కాంగ్రెస్ కు ఓటేసినామా అని చెప్పి కొన్ని చోట్ల చూస్తుంటే కాంగ్రెస్ కు ఓటేసిన తప్పుకు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నామని చెప్పి కొంతమంది చెప్తారు కొట్టుకుంటున్నారు వాళ్ళే. మీరు చూడండి, టీవీలో వస్తున్నది, న్యూస్ లో వస్తున్నది. కాంగ్రెస్ కు నేను ఓటేయమని తిరిగిన సార్, కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి నా చెప్పు తీసుకొని నా చెప్పు మీద కొట్టుకుంటున్నా అని చెప్పి జనాలు కొట్టుకుంటున్నారు. ఏం చేస్తాం? కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ ఇంకొక 15 సంవత్సరాలు తెలంగాణలో కనబడదు. ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ అనేటటువంటిది కనుమరుగైతుంది. రేవంత్ రెడ్డి అనేటటువంటి మనిషి ఆయన మునుగుతూ కాంగ్రెస్ పార్టీని కూడా ఎంట తీసుకొని పోతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడ మునుగుతలేదు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా వెనక కట్టుకొని మంచిగా ఈపులో కట్టుకొని మునుగుతున్నాడు. గంగల మునిగి గోవింద 15 ఏళ్ళ వరకు మన కాంగ్రెస్ మీదికి కూడా వచ్చేది 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంటే. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మనము ఇప్పుడు ఏ పల్లెలను అందంగా ఉన్నాయా? పల్లె ప్రగతి అనేటటువంటి పథకం ఏమన్నా జరుగుతున్నదా? పల్లె ప్రగతి అనేటటువంటి పథకాన్ని బంద్ చేసేది. అరే ఎక్కడన్నా చెత్త ఉంటే ఆటో రోజు వచ్చి తీసుకొని పోతుండే. మొన్న రాకైతే ఆటోల డీజిల్ వేడికే దిక్కులే అని చెప్పి ఆటోలు మూలపడిండే. ఎవరైనా ఇప్పుడు కొన్ని గ్రామాలలో అయితే గడ్డి మందులు కూడా దిక్కులేరంట. గింత పెరిగిందంట, గడ్డి గింత పెరిగిందంట. దోమల మందు కొట్టే దిక్కులేదు. ఆ పొగలాగా కొడతారు కదా, గది కొట్టే దిక్కులేదు. చాలా చోట్ల అయితే దోమలు ఈగలు. వానకాలం వచ్చింది, ఏం పట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనం చాలా సందర్భాల్లో చూసినాం. వాళ్ళ దృష్టి అంతా కేసీఆర్ గారి దృష్టి ఏమో ఎప్పుడు చూసినా కానీ అభివృద్ధి మీద కేసీఆర్ గారి దృష్టి ఉంటుండే. వీళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద ఉన్నది తెలుసా? భూముల మీద ఉన్నది. మనం గతంలో కూడా పుస్తకాలలో చాలా మంది చదివింటి. ఏం చదివాం తెలుసా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పి మనం చదివింటి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని మనం చదివింటివి. కానీ ఇప్పుడు చదువుకోవాల్సింది ఏంటంటే భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతాడు అని మనం చదువుకోవాలి. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా భూమి చుట్టూ తిరుగుతుంటారు. భూమి ఏమో సూర్యుని చుట్టూ తిరుగుతుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఏమో భూముల చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి వీళ్ళు డెవలప్ చేయరు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా వీళ్ళు
పల్లెలలో తిరగాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే మీరు గుర్తు పెట్టుకోండి, ఈ మాట రాసి పెట్టుకోండి. రాబోయేటటువంటి రోజుల లోపల గ్రామాలకు పోవాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడి చెప్తున్నాడంట, అరే అందరూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంతా పట్నంలో ఉంటున్నారు భయ్, ఏమైంది పల్లెలలో పోతలేరు అంటే, పోతే ఒక్కరొక్కరు అడుగుతున్నారు, మమ్మల్ని నిలదీస్తున్నారు, ఏం చెప్పాలా? మహిళల దగ్గర పోతే మా పైసలు ఏమంటుండ్రు, పెన్షన్ల దగ్గర పోతే మాకు 4,000 అంటుండ్రు, వికలాంగుల దగ్గర పోతే మాకు 6,000 అంటుండ్రు. ఎవరికి సమాధానం చెప్పాలా? పోయి ఏం చేయాలన్నా? ఇక ఆడ పోయి చీపురు గట్టలతో దెబ్బలు తిరుగుడు కంటే ఈడుండి మీ తిట్లు తిరగడం మంచిగా ఉన్నది అంటున్నాను. జనాలు అట్లా అయితే మరి ఏం చేస్తాను చెప్పు, ఊళ్ళో పోతే చీపురు గట్టలు తీసుకొని ఆడ వెనకవరేటట్టున్నారు. ఆ చీపురు దెబ్బలు తిరుగుడు కంటే మీ నోటితోటి మీ తిట్లు తింటే సరిపోతుందని ఇంట్లో ఈయనే ఉంటున్నాం అని చెప్తున్నారు. గట్ల ఉండదు పరిస్థితి. కాబట్టి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు రాబోయేటటువంటి రోజుల లోపల, ఇప్పుడు ఇందాక మహేందర్ని ఇబ్బంది పెడుతున్నారు, అక్కడక్కడ డెవలప్మెంట్ కానియకుండా అని చెప్తున్నారు. సర్పంచ్ అనేటటువంటి వ్యక్తి ఏ గ్రామమైనా కానీ ప్రథమ పౌరుడు, ప్రధానమంత్రి పిఎం వచ్చి ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కానీ ఈయన ద్వారానే చేయాల్సి ఉంటుంది, ద్వారా సపరేట్ గా చేయడానికి ఉండదు. కాబట్టి ఎవరైనా కానీ గ్రామం లోపల ఏం కార్యక్రమం చేయాలన్నా కానీ మహేందర్కు సహకరించి తీరాల్సిందే. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు పోలీసులతో భయపెట్టిస్తారా, వేరే అధికారులతో భయపెట్టిస్తారా? మేము కూడా రాసుకుంటున్నాం, అన్ని ఎక్కడ వదిలిపెట్టాం. మొత్తం లెక్కకు లెక్క మితితో సహా మీ అందరికీ తీర్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. గుర్తుపెట్టుకో, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని కూడా వేరే చూడలే, ఆ పార్టీలు ఈ పార్టీలు అని చూడలే, అందరు మనవాళ్ళే. అరే ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉంటారు, అబ్బాయి అందరు పార్టీలకు ఒకటే ఎమ్మెల్యే. ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటాయి, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అంటే మొత్తం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ప్రజలందరికీ ఎమ్మెల్యే అని అనుకున్నాం తప్ప మా పార్టీకి ఒక్కదానికే ఎమ్మెల్యే అనుకోలే. కానీ ఇప్పుడున్నది ఎట్లున్నది తెలుసా, నేను కాంగ్రెస్ పార్టీకే ఎమ్మెల్యే, ప్రజలకు కాదనే విధంగా ఉన్నది. మనమేమో సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మిలు ఊరూరికి తిరిగి పంచినాం, కరెక్టేనా కాదు? గ్రామాలలో ఊరూరికి తిరిగి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచినాం. శాతనైతే స్పీకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా, నువ్వు కూడా చెయ్యి. కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఈ చెక్కులన్నీ ఊళ్ళలో తిరిగి పంచు శాతనైతే. మీతో నేను అనేటటువంటి కార్యక్రమం పెట్టి గ్రామాలకు ఎంఆర్ఓను, ఎండిఓను, పోలీసులను, అగ్రికల్చర్ ఆఫీసర్లను, మొత్తం మండల స్థాయి ఆఫీసర్లను అందరినీ తీసుకొని గ్రామాలకు 6:30 గంటల కళ్ళొస్తుంటే మీతో నేను ప్రోగ్రాం పెట్టి, నీకు నాకంటే మంచిగా చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంటే నేను 6:30 గంటలకు వస్తుంటే నీకు శాతనైతే 6 గంటల కలరా, గంజి ఏమిక లేదు. మా ఊరు ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందంటే మన పార్టీ కాదు పక్కకు పెట్టి, లేకపోతే కళ్ళు ఒప్పుకుంటావా కాంగ్రెస్ గీడు ఇప్పుడు మునిగిపోయే నాకు నీయేమున్నది. 2 ఏళ్ళు అయితే కథం మీ కాంగ్రెస్ పార్టీ ఎవరు దేకుడు కూడా దేకడు, పట్టించుకున్నాడు కూడా పట్టించుకోడు, మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోడు. రాబోయేది 100% మా గవర్నమెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి పథకాలన్నీ కూడా ప్రజలందరినీ సమానంగా చూసి పంచండి. మీ పథకాలన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ వల్ల జాగిర్ అన్నట్టు కూడా మీరు చూస్తే రాబోయేది మా గవర్నమెంటే. వచ్చిన తర్వాత మీరు ఏమేమి అరాచకాలు చేస్తున్నారో అవన్నీ కూడా మేము రాసుకుంటున్నాం, వడ్డీతో సహా నేను చెల్లిస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను అందరికీ కూడా సమానంగా చూసిన. కులాల ఫీలింగ్ తీసుకురాలి, మతాల ఫీలింగ్ తీసుకురాలి, పార్టీల ఫీలింగ్ తీసుకురాలి. కానీ మీరు చేస్తున్నారు, మీరు మాకు నేర్పిస్తున్నారు, మేము ఎట్లా చేయాలనేది మీరే మాకు నేర్పిస్తున్నారు. మీకు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల లోపల వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ గారు కూడా చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్తున్నారు కూడా. కొంతమంది పోలీసులు కావచ్చు, లేకపోతే వేరే అధికారులు కావచ్చు, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక మేము కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల మన లెవెల్లో ప్రవర్తిస్తున్నాం. అందరిని అంటారే మేము, కొంతమంది నిబద్ధతతో పనిచేసేటటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ కండువా లేకుండా కానీ కాంగ్రెస్ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తుండో వాళ్ళకి చెప్తున్నా, రాబోయేటటువంటి రోజుల్లో కూడా మీరు కూడా ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. రాజకీయాలు మీకెందుకండి? రాజకీయాలు మేము రాజకీయ నాయకులు ఉన్నా మేము చేసుకుంటాం కదా, మీకెందుకు రాజకీయం?
ఎవరో గొట్టంగా అని చెప్తే ఉంది ఆ అధికారమే శాశ్వతం అనుకుంటున్నా? 2 ఏళ్ళు అయిపోతే ఎవడెవడో తెలియదు, మీకు ఏమవుతుందో తెలియదు. వాడు చెప్పిండని చెప్పి మా కార్యకర్తలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినటువంటి కథలు చేస్తే మాత్రం మీరు ఎక్కడ పోయినా కానీ మీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. రాబోయేటటువంటి రోజుల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకున్నా కానీ గుంజుకొచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మీరు రిటైర్ అయినా కానీ వదిలిపెట్టాం. రిటైర్ అయినా కానీ ఏ ఆఫీసర్ అయితే కావాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలను సతాయిస్తున్నారో మీ అందరికీ కూడా మీకు ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలో చెప్పే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. రాబోయేటటువంటి రోజుల లోపల మన గవర్నమెంట్ వస్తుంది. మహేందర్, నువ్వు భయపడద్దు, మీరందరూ కూడా గట్టిగా ఉండండి. ఈ రోజు పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, రాబోయేది మన గవర్నమెంటు. మీరు గట్టిగా ఉండండి, మీకు మేము అండగా ఉంటాము. ఇక్కడనే కాదు, పక్క గ్రామాలలో మండల లోపల కూడా మండల స్థాయి నాయకులను కూడా నేను కోరేది ఏంటంటే, అక్కడక్కడ మన కార్యకర్తలను కొంతమంది ఇబ్బంది పెడుతుండట. మీరందరూ కూడా వాళ్ళకి అండగా ఉండండి. మీకు కావాల్సినప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కూడా వస్తా. నాతో కూడా రాకపోతే సబితమ్మ ఉంటుంది, అట్లాగే కేటీఆర్ గారు ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఎవ్వరికి భయపడాల్సినటువంటి పని లేదు. మీరు కూడా గ్రామాలకు పోవాలా, మన కార్యకర్తలతో కూర్చోవాలా, మాట్లాడాలా. ఎక్కడెక్కడైతే కొంచెం సమన్వయ లోపం ఉందో ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా సరిచేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి పేరున తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ కూడా పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్